నమస్కారం అందరికీ. షికాగోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సాయిబాబా పల్లకీ సేవ వచ్చింది. ఆ పల్లకీ సేవలో మేము పాల్గొనడము, ఆ పల్లకీ సేవని మేము మా కళ్ళారా చూడడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది అంతా కూడా కేవలం బాబా దయనే. ఇట్ వాజ్ రియలీ ఎ బ్యూటిఫుల్ అండ్ సచ్ ఎ డివైన్ ఫీలింగ్. అది నా మాటల్లో నేను చెప్పలేను, అంత బాగుండే ఆ రోజు. నిజంగా సాయిబాబా మా ముందుకు వచ్చారా, మమ్మల్ని చూస్తున్నారా అనే ఫీలింగ్లో ఉండే మేమందరం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ బాబా టెంపుల్లో ఎన్నో చేస్తూ ఉంటారు. అక్కడ ఎంతోమంది వాలంటీర్స్ కూడా బాబాకి సేవ చేస్తుంటారు. బాబా వాళ్ళ ఇంటికి వస్తున్నారని మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లునంతా అలంకరించి డెకరేట్ చేసి ఇంటి ముందట మంచిగా ముగ్గులు వేసి బాబాకి స్వాగతం తెలపాలని అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ డే అన్నీ కూడా బాబాకి ప్రసాదాలు నైవేద్యాలు చేసి పెట్టింది. బాబా పల్లకీని తీసుకురావడానికి గుడికి వెళ్ళాలి. వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు వస్తావా మాతోటి అని. అసలు ఎంతో సంతోషంతో ఇది బాబా పిలుపే అనుకొని నేను టక్కున వాళ్ళతో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి మేము బాబా పల్లకీని అలంకరించి బాబాని అలంకరించి బాబాకి దర్శనం చేసుకున్నాము. పూజారి గారు కూడా చాలా బాగా చేపించారండి పూజ. ఆ సేవ అంతా చూడడం కూడా మాకు కన్నుల పండుగగా అనిపించింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇక్కడ బాబా మందిర్లో జరుగుతూనే ఉంటాయండి. మీరు కనుక షికాగోకి వచ్చినట్లయితే తప్పకుండా ఈ బాబా టెంపుల్ని విజిట్ చేయండి. ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు. నిజంగా మనము షిరిడీలో బాబాని చూస్తున్నట్లే అనిపిస్తుంది. హ్యాపీనెస్, ఒక రకమైన హ్యాపీనెస్ కలుగుతుంది. ట్రస్ట్ మీ. మీరు కూడా మీ ఇంట్లో ఇలా బాబా పల్లకీ సేవ చేయాలి అనుకుంటే కనుక you can contact to the temple for more information. The Pallaki Seva is completely free of cost, but మనకి తోచిన విధంగా మనం ఆఫరింగ్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ బాబా టెంపుల్ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బాబా పల్లకీ సేవ అయిపోయి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది. ఎవరు మన దగ్గర వాళ్ళు వెళ్ళిపోతున్నంత బాధ అనిపించింది. కానీ బాబా ఎక్కడికి పోడు, మనతోటే ఎప్పుడు ఉంటాడనేది నిజం. అది నేనైతే చాలా నమ్ముతాది. ఆ సాయిబాబా బ్లెస్సింగ్స్ మన అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.